ఈ వివాదము వలన నీచ కార్యములు జరుగుతాయి. ఎలా జరుగుతాయి నీచ కార్యములు అంటే, ఒక పాస్టర్ గారు ఒక సభకి పిలువబడ్డాడు. అత్తాకోడలిద్దరూ వాళ్ళకున్న స్థానిక సంఘ కాపురిని తీసుకెళ్లి ఆ మీటింగ్ వచ్చిన స్పీకర్ని కలిసి, అయ్యా నా కొడుకు కోసం మీరు ప్రార్థన చేయండి, నా కొడుకు తప్పుడు త్రోవల్లోనికి వెళ్ళిపోయి సంపాదించిన జీతం అంతా వేరే ఇంటికి ఖర్చు పెడుతున్నాడయ్యా, మా గుండె పగిలిపోతుంది, వేదనతో ఉన్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని అడిగారు. వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేసిన తర్వాత ఆ స్థానిక సంఘ కాపురితో ఆ వ్యక్తిని పిలిపించమన్నాడు ఈ స్పీకర్ గారు. అంటే నీ పాస్టర్ గారి దగ్గరికి ఆ వ్యక్తిని పిలిపిస్తే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో చెప్పనా, అయ్యా నాకు పెళ్ళైన 2 సంవత్సరాల వరకు ఏ చెడు అలవాట్లు, ఈ 2 సంవత్సరాలు మా ఇంట్లో మా అమ్మకి నా భార్యకి అస్సలు పడట్లేదు, వాళ్ళిద్దరూ ఏనాడు కూడా సంతోషంగా కూర్చున్న రోజు లేదయ్యా, ఆమె వైపు మాట్లాడితే ఈమెకి నచ్చదు, ఈమె వైపు మాట్లాడితే ఆమెకి నచ్చదయ్యా, నా ఇల్లు నరకంగా మారిపోయింది, అందుకే నేను చెడు అలవాట్లకు లోనయ్యా, తప్పుడు త్రోవల్లో నేను తిరిగానయ్యా అని పాస్టర్ గారి దగ్గర తన బాధంతా వాపోయింది. ఇప్పుడు తప్పెవరిది చెప్పండి? కొంతమంది ఇల్లు నరకంగా మారిపోతుంది, సాయంత్రం పాపం పెందల కాడ వద్దాం అనుకుంటాడు, కానీ పెందల కాడ రానివ్వరు వీళ్ళిద్దరు. ఏమనుకుంటాడంటారే, బాబోయ్ అక్కడికి వెళితే వాళ్ళిద్దరు గొడవ నేను పడలేను కానీ ఎక్కడోకక్కడ ఉండటమే మేలు అనుకుంటాడు. ఈరోజున అలాగ కుటుంబాల్లో నరకంగా మార్చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అందుకే రాశాడు, మత్సరం వివాదం ఉన్న చోట ఏ కార్యాలు జరుగుతాయంట? నీచమైన కార్యాలు జరుగుతాయి. అందుకే మీ కుటుంబాల్లో మీరందరూ ఎలా ఉండాలి చెప్పండి? అల్లరులు లేకుండా, వివాదములు లేకుండా, మత్సరము లేకుండా మన కుటుంబాల్లో మనం బ్రతుకుదుముగాక.